ఈ చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నాను. వాష్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న పుదీనా 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇందులోని 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇలా మసాలా పట్టించిన చికెన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత 1/2 kg చికెన్కి అప్రాక్సిమేట్గా 300 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకుంటున్నామండి. బాస్మతి రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకుని అందులో నిండుగా నీళ్లు పోసి రైస్ని కూడా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ఆప్షనల్ అండి, 4 లవంగ మొగ్గలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 1 జాపత్రి, 2 అనాస పువ్వులు యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 బిర్యానీ ఆకు వేసుకుని మసాలాని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చికెన్ వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని వేస్తున్నామండి. చికెన్లో ఊరిన వాటర్ని బట్టి మనం ఎసరు పోసుకోవాలి, లేదంటే బిర్యానీ మెత్తగా వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత రుచి చూసుకుని ఉప్పు సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయేంత వరకు అలా వదిలేయండి. ప్రెషర్ పూర్తిగా కంప్లీట్గా పోయిన తర్వాత మూత తీస్తే పొడి పొడిలాడే చికెన్ బిర్యానీ క్విక్గా రెడీ అయిపోయి ఉంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ బిర్యానీలోకి ఏదైనా గ్రేవీ కర్రీ కానీ లేదంటే రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.